చేవెళ్లలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వరరెడ్డి ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కోట్లలో డబ్బులు వెదజల్లుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గచ్చిబౌలిలో పోలీసులు జరిపిన సోదాల్లో కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రధాన అనుచరుడు అడ్వకేట్ కొండా సందీప్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు. కొండా విశ్వేశ్వరరెడ్డి ఎన్నికల్లో చేసిన ఖర్చుకు సంబంధించినట్లుగా భావిస్తున్న కొన్ని కీలక పత్రాలు సందీప్ రెడ్డి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పత్రాల్లో పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చేసిన ఖర్చుల లెక్కలు ఉన్నాయి. ప్రతిరోజు చేస్తున్న ఖర్చును సందీప్ రెడ్డి వివరంగా రాసుకున్నారు. ఆ పత్రాల్లో నిన్న సాయంత్రం గచ్చిబౌలి ఎస్ఎల్ఎన్ టవర్స్ వద్ద సోదాలు చేపట్టిన పోలీసులు సందీప్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వరరెడ్డి ఆఫీసులో అడ్మిన్గా పనిచేస్తున్న ఈయన స్కోడా కారులో తరలిస్తుండగా పట్టుకున్నారు. నగదుతో పాటు ల్యాప్టాప్ అలాగే కొన్ని డాక్యుమెంట్స్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. 2008 నుంచి విశ్వేశ్వరరెడ్డి దగ్గర సందీప్ రెడ్డి పనిచేస్తున్నాడు. ఎన్నికల ఖర్చుల వివరాలను కోడ్ లాంగ్వేజ్ రాసుకోవడంతో దానిని డీకోడ్ చేసేందుకు పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. ఈసీ నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రచారానికి కొండా విశ్వేశ్వరరెడ్డి భారీగా ఖర్చు చేసినట్టు ఈ పత్రాల ద్వారా తెలుస్తోంది. శేర్లింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరంలో 10 రోజుల ప్రచారానికి దాదాపు 1,82,00,000 రూపాయలను కొండా విశ్వేశ్వరరెడ్డి ఖర్చు పెట్టారు. ఇక మద్యం సరఫరాకు సంబంధించిన వివరాలు కూడా ఈ పత్రాల్లో ఉన్నాయి. చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేర్లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీగా మద్యాన్ని పంపిణీ చేసినట్టు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం చేసిన టీంలకు కూడా భారీగా చెల్లింపులు చేశారు. వీరి ద్వారానే నగదు కూడా పంపిణీ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తంగా చేవెళ్లలో గెలవటానికి 15 కోట్ల రూపాయలకు పైగా ఓటర్లకు పంచినట్టు ఈ పత్రాల ద్వారా నిర్ధారణకు వచ్చారు. అయితే కొండా సందీప్ రెడ్డితో తనకు ఎలాంటి సంబంధం లేదని కొండా విశ్వేశ్వరరెడ్డి ఈసీని కలిసి వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఇదే వ్యవహారానికి సంబంధించి మా ప్రతినిధి కిరణ్ లైవ్లో డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కిరణ్, కొండా విశ్వేశ్వరరెడ్డి ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కోట్లలో డబ్బులు ఖర్చు చేస్తున్నట్టు సందీప్ రెడ్డిని విచారిస్తున్న పోలీసుల మాటలను బట్టి అర్థమవుతుంది. ప్రస్తుతం విచారణ ఏ విధంగా జరుగుతుందో, అలాగే ఏదైతే పత్రాలు స్వాధీనం చేసుకున్నారో దాన్ని డీకోడింగ్ చేసే విధానం ఏ రకంగా జరుగుతుంది, పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ వలి. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కొండా సందీప్ రెడ్డి పైన ఇప్పటికే కేసు నమోదు చేయడం జరిగింది. 171B అలాగే 171H ప్రకారంగా పోలీసులు సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా గచ్చిబౌలి ఆ ప్రాంతంలో ఎస్ఎల్ఎన్ టవర్స్ వద్ద స్కోడా వాహనంలో కొండా సందీప్ రెడ్డి 10 లక్షల రూపాయలు తరలిస్తున్న నేపథ్యంలో విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఓటీ అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్ టీం అలాగే గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగింది, తనిఖీలు నిర్వహించడం జరిగింది. తనిఖీల్లో భాగంగా 10 లక్షల రూపాయలతో పాటు చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరైతే పోటీ చేస్తూ ఉన్నారో కొండా విశ్వేశ్వరరెడ్డికి సంబంధించిన విజిటింగ్ కార్డ్స్ అలాగే అతనికి సంబంధించిన పూర్తి స్థాయిలో వివరాలను కూడా పోలీసులు సేకరించడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇందులో కీలక డాక్యుమెంట్స్లో మాత్రం కొండా సందీప్ రెడ్డి కోడ్ భాష వినియోగిస్తూ ఈ మధ్యకాలంలో ఖర్చు పెట్టిన ఎన్నికల ప్రచారంలో ఖర్చు పెట్టిన నగదు వ్యవహారాలకు సంబంధించిన స్టాటిస్టిక్స్ అంతా కోడ్ భాషలో పొందుపరచడం జరిగింది. 15 పత్రాలు సంబంధించి అలాగే 2 నోట్బుక్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటితో పాటు ముఖ్యంగా కొండా సందీప్ రెడ్డి సంబంధించిన ల్యాప్టాప్ మాత్రం పోలీసులు సీజ్ చేయడం జరిగింది. ఇది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఐటీ అధికారులకు సమర్పించడం జరిగింది. ఇక ఈ నెల 12వ తేదీన పూర్తి స్థాయిలో వివరాలను పొందుపరిచేందుకు అలాగే పూర్తి ఆధారాలతో తమ ముందుకు విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఐటీ శాఖ అధికారులు 10 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. పంచనామా కూడా పూర్తి చేయడం జరిగింది. అతనికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కారులో ప్రయాణిస్తున్న సమయంలో గత కొద్ది రోజులుగా ఇటు వికారాబాద్, పరిగి, శంషాబాద్, చేవెళ్ల, నార్సింగి, రాజేంద్ర నగర్, గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారానికి అయిన ఖర్చు అలాగే దీనికి సంబంధించిన డినామినేషన్స్ అలాగే ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది, ఎవరెవరికి ఇవి పంచడం జరిగింది, ఇది వెదజల్లడం జరిగింది అనే అనేక అంశాలను కూడా కొండా సందీప్ రెడ్డి చాలా స్పష్టంగా కోడ్ భాషలో రాయడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు డీకోడ్ చేసేందుకు ఇప్పటికే 3 బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే దీనికి సంబంధించిన దీనికి సంబంధించిన ముడిపడి ఉంది కాబట్టి దాన్ని చిక్కుముడి విప్పాలంటే కొన్ని టీమ్స్ కూడా ఇందులో వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇటు ఐటీ అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
అలాగే దీనికి సంబంధించిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా కొండా విశ్వేశ్వరరెడ్డికి సంబంధించిన డబ్బుగానే ఇది తెలుస్తుంది కాబట్టి దీనికి సంబంధించి డినామినేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ బ్యాంకులో వీరు డిపాజిట్ చేయడం జరిగింది, డిపాజిట్ చేసిన తర్వాత ఏ విధంగా విత్డ్రాల్ తీసుకోవడం జరిగింది, విత్డ్రాల్ తీసుకున్న తర్వాత ఫైనాన్షియల్ సపోర్టింగ్ ఎవరు, అనేక అంశాలు కూడా వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంటుంది. 2008 నుంచి పరిశీలిస్తే కొండా విశ్వేశ్వరరెడ్డి దగ్గర కొండా సందీప్ రెడ్డి సమీప బంధువుగా, అలాగే పిఏగా, అలాగే అడ్వకేట్గా, అలాగే అడ్వైజర్గా అనేక అంశాలను ఇతను చాలా క్లోజ్గా ఉండి అబ్జర్వ్ చేస్తున్నాడు కాబట్టి ఇతన్నే ఫైనాన్షియల్కి సంబంధించిన సెటిల్మెంట్ వ్యవహారాలన్నీ కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి సందీప్ రెడ్డికి అప్పగించడం, సందీప్ రెడ్డి అనూహ్యంగా పోలీసులకు జరిపిన తనిఖీలో పట్టుబడడం ద్వారా ఇది ఒకసారి వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. ఇక రేపే పోలింగ్, అలాగే ఈ నేపథ్యంలోనే ఇటు ఓటర్లను మభ్యపెట్టేందుకు డబ్బులు పంపిణీ కావచ్చు, అలాగే బూత్ స్థాయిలో కొంతమందికి డబ్బులు పంచేందుకు ఈ 10 లక్షల రూపాయలు తీసుకువెళ్తున్నారని చెప్పి ఇటు పోలీసుల విచారణలో వెల్లడైంది. కాకపోతే ఏంటంటే దీనికి సంబంధించి గతంతో పోలిస్తే ఇప్పటివరకు 15 కోట్ల రూపాయలు కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రలోభ పెట్టే విధంగా ఖర్చులో భాగంగా వినియోగించడం జరిగింది. అలాగే బహిరంగ సభలకు కావచ్చు, ప్రచారాలకు కావచ్చు, అలాగే ఇటు అనేక మార్గాలుగా వీటి డబ్బును వెదజల్లుతున్నాడు కాబట్టి ఈ 10 లక్షల రూపాయలకు కూడా ఇంకా దీనికి సంబంధించిన స్పష్టత రావాల్సి ఉంటుంది. ఇది ఈ నెల 12వ తేదీన విచారణకు హాజరు కావాలని చెప్పి ఇటు సందీప్ రెడ్డి కూడా ఇష్యూ చేయడం జరిగింది. అయితే 10 లక్షల రూపాయలకు సంబంధించి దీనికి సంబంధించి ఒకవేళ కొండా విశ్వేశ్వరరెడ్డివే ఇవి 10 లక్షల రూపాయలని తెలిస్తే మాత్రం అతనిపైన కూడా కేసు నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. కిరణ్, ఏదైతే పత్రాలు స్వాధీనం చేసుకున్నారో సందీప్ రెడ్డి నుంచి, ఆ పత్రాల్లో చేవెళ్ల సెగ్మెంట్ పరిధిలో ఏవైతే అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయో ఏ నియోజకవర్గానికి ఎంత పంచారు అనేది కూడా డీటెయిల్గా ఉన్నట్టు ఒక సమాచారం ఉంది. సో ఓవరాల్గా ఈ 10 రోజుల్లో ఎంత మొత్తం ఖర్చు పెట్టారు, ఆ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయి అందులో? ఇందులో మాత్రం పరిశీలిస్తే చేవెళ్ళ, అలాగే పరిగి, వికారాబాద్, రాజేంద్ర నగర్, గచ్చిబౌలి, శంషాబాద్ ఈ పరిసర ప్రాంతాలు అంటే 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం దాదాపు 3 రోజుల్లో 10 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లుగా, అలాగే దీనికి సంబంధించి ఎవరెవరికి డబ్బులు ఇచ్చామనేది కూడా దాంట్లో కోడ్ భాషలో కూడా చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి పర్సనల్ డైరీలో, నోట్బుక్లో కూడా సందీప్ రెడ్డి దాన్ని కోడ్ భాష విధంగా పొందుపరుస్తూ దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ కూడా అంతా కూడా పొందుపరచడం జరిగింది. అంతా చాలా క్లియర్గా కూడా రాయడం జరిగింది. అలాగే ఒక్కొక్క నియోజకవర్గానికి పరిశీలిస్తే మాత్రం గడిచిన వారం రోజుల్లో 1,75,00,000, అలాగే 1,25,00,000 ప్రచారానికి కావచ్చు, అలాగే మద్యం సంబంధించి పంపిణీ విషయానికి వస్తే దానికి సంబంధించి కావచ్చు, అలాగే ఇటు ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా దాదాపు 1,25,00,000 రూపాయలు పంచినట్లుగా అందులో పొందుపరచడం జరిగింది. అలాగే ఇటు ప్రచారానికి వినియోగిస్తున్న ఇటు కళాకారులే కావచ్చు, అలాగే చాలా వరకు అంటే ఇటు ఎల్ఈడికి సంబంధించిన బహిరంగ సభలు ఏర్పాటు చేయడము, దానికి సంబంధించి ఖర్చులు కావచ్చు, అలాగే ఈ బహిరంగ సభలో చాలా వరకు ప్రజలను తీసుకురావాల్సి ఉంటుంది కాబట్టి కార్యకర్తలను కూడా చేర్చే విషయంలో కూడా కొంత డబ్బును కూడా ఎవరెవరికి టీమ్ లీడర్స్కి ఇవ్వడం జరిగింది. అలాగే వారి ముఖ్యమైన కార్యకర్తలు ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారు వారికి ఎంతెంత డబ్బులు ఇచ్చాననేది మాత్రం చాలా క్లారిటీగా కూడా అందులో కోడ్ భాష ద్వారా పేర్కొనడం జరిగింది. కాకపోతే ఏంటంటే దీంట్లో ఇప్పటివరకు పరిశీలిస్తే మాత్రం కోడ్ భాష పోలీసులు పరిశీలించినప్పుడు మాత్రం 10 కోట్ల రూపాయల వరకు ఇది ఖర్చు జరిగింది గడిచిన ఒక వారం రోజులు అని మాత్రం ఒక స్పష్టత రావడం జరిగింది. కానీ ఇది స్పష్టత వచ్చినప్పటికీ మాత్రం ల్యాప్టాప్లో ఉన్న డేటా మాత్రం చాలా కీలకం ఉంది. వాళ్ళు ఆ డేటాలో ఏ విధమైన పర్సనల్ డేటా ఉంది, దానికి సంబంధించిన లావాదేవీలు ఏ విధంగా జరిగాయనేది మాత్రం చాలా కీలకంగా ఉంది. కాబట్టి అది దాంట్లో కూడా అంటే ఇటు ఐటీ సెల్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు ఏమన్నా క్లూస్ ఇస్తే మాత్రం పోలీసులు ఇంకా దీనికి సంబంధించి ఇంకా ఎంత ఖర్చు చేశారనేది మాత్రం విషయం వెలుగులోకి వచ్చే అవకాశం నాకు కనిపిస్తుంది. వాళ్ళు థ్యాంక్ యూ కిరణ్. పోలింగ్కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలు వేగవంతం అవుతున్నాయి. నేతల అనుచరులు భారీగా డబ్బు పంచుతూ పట్టుబడుతున్నారు. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి దగ్గర బంధువైన సందీప్ రెడ్డి సంబంధించి ఆయన దగ్గర ఒక ల్యాప్టాప్ను 10 లక్షల రూపాయల నగదును అలాగే కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సునీల్ లైవ్లో డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సునీల్, సందీప్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్ని అలాగే కీలక డాక్యుమెంట్స్ని స్వాధీనం చేసుకున్నారు. 10 లక్షల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ పత్రాల్లో లభ్యమైన సమాచారం మేరకు చేవెళ్ల సెగ్మెంట్ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఏ పరిధిలో ఎంత మేరకు ఖర్చు పెట్టారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఐటీ నిపుణులు ఎన్ని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పోలీసులు కొండా విశ్వేశ్వరరెడ్డి మీద కేసు నమోదు చేశారు 171D కింద. సో ఈ 171D కింద కేసు నమోదైన నేపథ్యంలో ఏ రకమైన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? ఈసీ ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి ఉందంటారు? డీటెయిల్స్ ఇవ్వండి.
థ్యాంక్ యూ వల్లి. పార్లమెంట్ ఎన్నికలు మరికొన్ని గంటల సమయం ఉన్న నేపథ్యంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు వివిధ రాజకీయ పార్టీలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్లమెంటు చేవెర్ల కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్నటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రధాన అనుచరుడు, అత్యంత బంధువు అయినటువంటి సందీప్ రెడ్డిని నిన్న పోలీసులు వాహనాల తనిఖీల్లో అదుపులో తీసుకున్న నేపథ్యంలో అతని వద్ద నుంచి దాదాపు 10 లక్షల రూపాయలతో పాటు వివిధ కీలక ఆధారాలు కూడా పోలీసులు సేకరించారు. మన ప్రస్తుతం గచ్చిబౌలిలో ఉన్నటువంటి SLN టవర్స్ దగ్గర ఉన్నాం. ఇదే టవర్స్ నుంచి సందీప్ రెడ్డి బయటకు వచ్చిన నేపథ్యంలో అతని వద్ద నుంచి కీలక ఆధారాలు సేకరించారు. ఇక అతను ప్రస్తుతం ఉన్నటువంటి టవర్స్ లో అతను ఏమైనా ఆఫీసు కార్యాలయం ఓపెన్ చేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేసి అతని వద్ద నుంచి దాదాపు ల్యాప్టాప్లను అదేవిధంగా కీలక డాక్యుమెంట్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డాక్యుమెంట్ లో ప్రధానంగా ఎన్నికల కోడ్ అమలైన దగ్గర నుంచి ఎన్నికల ప్రచారం మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కొండా విశ్వేశ్వరరెడ్డి ఎక్కడెక్కడ ప్రచార సభలు నిర్వహించారు, ఎవరెవరికి ఎంత మొత్తంలో డబ్బులు ముట్ట చెప్పాడు అన్నది మాత్రం క్లియర్ గా ఆ డాక్యుమెంట్ లో ఆ సందీప్ రెడ్డి దొరికినటువంటి డాక్యుమెంట్ లో క్లియర్ గా లభించడం జరిగింది. ఆ డాక్యుమెంట్ లో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కి ఎంత మొత్తంలో డబ్బులు కేటాయించారు, ఎంత మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టారు అన్నది మొత్తం కూడా క్లియర్ గా కోడ్ భాషలో కోడ్ భాషలో మొత్తం కూడా డాక్యుమెంట్ లో పొందుపరచడం జరిగింది. అయితే ప్రధానంగా ఇప్పటికే ఐటీ అధికారులతో పాటు అటు పోలీసులు కూడా ఇప్పటికే 171 సెక్షన్ డి ప్రకారం కూడా కేసు నమోదు చేసుకోవడం జరిగింది. పోలీసులు అనంతరం సందీప్ రెడ్డిని ఐటీ శాఖ కు అప్పచెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆ కోడ్ భాషలో ఉన్నటువంటి దాన్ని మొత్తం కూడా డీకోడ్ చేయడానికి ఇప్పటికే ఐటీ శాఖ అధికారులతో పాటు పోలీసు అధికారులు కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కొండా విశ్వేశ్వరరెడ్డి మరోవైపు తనకు దొరికినటువంటి సందీప్ కు మాత్రం ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే ఎన్నికల కమిషన్ అధికారిని కూడా కలవడం జరిగింది. కానీ అతను అక్కడ దొరికినటువంటి డాక్యుమెంట్స్ లో క్లియర్ గా చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రధాన అనుచరుడితో పాటు 2008 నుంచి కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి దగ్గర అతను అడ్మిన్ గా పనిచేస్తున్నాడు. కొండా విశ్వేశ్వరరెడ్డి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు మొత్తం కూడా అతని సమీప బంధువు అయినటువంటి సందీపే చూస్తున్నాడని కూడా ఇప్పటికే విచారణలో వెల్లడైనట్లు కూడా తెలుస్తుంది. అయితే సందీప్ మొత్తం కూడా ఆ యొక్క డాక్యుమెంట్స్ ని అదేవిధంగా ఆ యొక్క కీలక ఆధారాలు మొత్తం కూడా డబ్బును పంపిణీ చేసేది మొత్తం కూడా సందీపే అని కూడా పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే అతనిపై కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం సందీప్ వద్ద దొరికినటువంటి డాక్యుమెంట్స్ దాదాపు 15 పత్రాల వరకు అతని డాక్యుమెంట్స్ కూడా లభ్యమయ్యాయి. అదేవిధంగా 2 బుక్లు కూడా నోట్ బుక్లు కూడా లభ్యమైతే అసెంబ్లీ సెగ్మెంట్లకి ఎంత మొత్తంలో డబ్బులు కేటాయించారు. ఎందుకంటే దేశంలోనే అత్యంత ధనిక పొలిటీషియన్ గా ఉన్నటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి దాదాపు 800 కోట్ల మేరకు అతను డబ్బును ఎన్నికల అధికారులకు చూపించడం జరిగింది. కాబట్టి అతను ఖచ్చితంగా ఓటర్లను ప్రభావితం చేయడానికే ఈ డబ్బును కూడా మొత్తం దాదాపు 15 కోట్ల మేరకు ఇప్పటి వరకు దొరికినటువంటి డాక్యుమెంట్ లో దాదాపు 15 కోట్ల మేరకు కూడా ప్రజలకు అదేవిధంగా తమ కాన్స్టిట్యూన్స్ లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఓటర్లు కూడా పంచాడని కూడా ఆ డాక్యుమెంట్ లో కొన్ని ఆధారాలు లభించాయి. ఆ యొక్క ఆధారాల ప్రకారం అటు ఎన్నికల కమిషన్ కి అదేవిధంగా పోలీసు అధికారులకు అటు ఐటీ అధికారులు మొత్తం కూడా ఇప్పటికే ఆ యొక్క డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. మొత్తం పోలీసులు అటు ఐటీ అధికారులు కూడా ఆ డాక్యుమెంట్ లో ఉన్నటువంటి ఎవిడెన్స్ మొత్తం కూడా పూర్తిగా కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పటికే కోడ్ భాషలో ఉన్నటువంటి ఆ డాక్యుమెంట్ మొత్తం కూడా డీకోడ్ చేయడానికి అటు ఐటీ శాఖ అధికారులతో పాటు పోలీసులతో పాటు సైబర్ నిపుణులు కూడా రంగంలో దింపి పోలీసులు పూర్తిగా కేసును మాత్రం దర్యాప్తు చేసిన పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి కొండా విశ్వేశ్వరరెడ్డి మాత్రం మరోవైపు తనకు దానికి ఎటువంటి సంబంధం లేదు మాత్రం ఈసీని కలవడం జరిగింది. కానీ పోలీసులు మాత్రం అదే మరోవైపు టీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఖచ్చితంగా కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుపొందడం కోసమే ఇలా ఓటర్లను ప్రభావితం చేసేందుకే డబ్బును పంపిణీ చేస్తున్నాడు. కాబట్టి దీనిపై ఖచ్చితంగా ఈసీ చర్యలు తీసుకోవాలని మాత్రం మరోపక్క తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన నేతలు మాత్రం డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి ఎన్నికల శాఖ అధికారులు ఇప్పటికే కొండా విశ్వేశ్వరరెడ్డికి అదేవిధంగా అతని యొక్క సమీప బంధువులకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నెల 12వ తేదీ తర్వాత కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ కూడా ఇవ్వాలని కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా ఆదేశాలు జారీ చేసినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. మరి చూడాలి కొండా విశ్వేశ్వరరెడ్డి దీనికి సంబంధించి ఎలాంటి వివరణ ఇస్తారని మాత్రం వేచి చూడాల్సిందని చెప్పవచ్చు. వలి. థ్యాంక్ యూ సునీల్. చేవెళ్లలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వరరెడ్డి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కోట్లలో డబ్బులు వెదజల్లుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గచ్చిబౌలిలో పోలీసులు జరిపిన సోదాల్లో కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రధాన అనుచరుడు అడ్వకేట్ కొండా సందీప్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు. కొండా విశ్వేశ్వరరెడ్డి ఎన్నికల్లో చేసిన ఖర్చుకు సంబంధించినట్లుగా భావిస్తున్న కీలక పత్రాలను సందీప్ రెడ్డి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం సందీప్ రెడ్డిని విచారిస్తున్నారు.
మరింత సమాచారం తెలుసుకుందాం. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి కలుకూరి రాజు లైవ్లో డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కలుకూరి రాజు, చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి అతి సమీప బంధువు సందీప్ రెడ్డి దగ్గర విశ్వేశ్వరరెడ్డికి సంబంధించి ఎన్నికల్లో ఎంత మొత్తం ఎక్కడ ఖర్చు చేశారు, ఏ నియోజకవర్గాల్లో ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు, ఆ డీటెయిల్స్ అన్ని కొన్ని పత్రాలు దొరికినాయి, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. సందీప్ రెడ్డి దగ్గర 10 లక్షల రూపాయలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇది కొండా విశ్వేశ్వరరెడ్డికి సంబంధించిందని పోలీసులు కూడా నిర్ధారించారు. ప్రస్తుతం సందీప్ రెడ్డిని విచారిస్తున్నారు. మరొక వైపు కొండా విశ్వేశ్వరరెడ్డి ఈసీని కలిశారు, వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. ఏంటి మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఈ వ్యవహారం మొత్తానికి సంబంధించి? మొత్తానికి కొండా విశ్వేశ్వరరెడ్డికి సంబంధించినటువంటి అంశాలపైన కొద్దిసేపటి క్రితం ఆయనే స్వయంగా చేవెళ్ల అభ్యర్థిగా ఉన్నారు. ఆయనతో పాటు పీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి శ్రవణ్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కోదండ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రావులు ఇంత కలిసి కొద్దిసేపటి క్రితమే ఈసీ రజత్ కుమార్ని కలవడం జరిగింది. దాదాపు 45 నిమిషాల పాటు ఆయనతో భేటీ అయినటువంటి వాళ్ళు దానికి సంబంధించిన అంశాలపైన క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే తను ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ తనపై వచ్చిన ఆరోపణలను నిరాధారమైనది, తను గెలవబోతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీ తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది, అందులో భాగంగానే ఈ దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఆయన ఆరోపించడం జరిగింది. అయితే ఇక్కడ సంబంధించినటువంటి అంశాల్లో ప్రధానంగా కొండా విశ్వేశ్వరరెడ్డికి సంబంధించినటువంటి సంస్థల్లో పనిచేస్తున్నటువంటి సందీప్ రెడ్డి ఎవరైతే ఉన్నారో సందీప్ రెడ్డి దగ్గర దొరికినటువంటి ఆధారాలు ఆయనకు కొండా విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డికి ఉన్నటువంటి సంబంధం ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా వాళ్ళిద్దరి మధ్య సాన్నిధ్యం ఉన్నది, అదేవిధంగా ఆయన ఉద్యోగాలకు సంబంధించిన బాధ్యతలు కావచ్చు, డబ్బులకు సంబంధించిన వ్యవహారాలను కూడా సందీప్ రెడ్డి చూస్తున్నారని చెప్పేసి ఒకవైపు పోలీసులు ఆధారాలు చూపిస్తుంటే కొండా విశ్వేశ్వరరెడ్డి మాత్రం తను అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పేదానికి కూడా ఆయన సిద్ధంగా లేరు. కేవలం కొంతమంది మీడియా సంస్థలు చేస్తున్న దుష్ప్రచారం అని చెప్పేసి కొట్టిపారేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ తర్వాత అప్పటికి కూడా సందీప్ రెడ్డి దాదాపు 2008 నుంచి కూడా మీ దగ్గర పనిచేస్తున్నారు, మీకు సంబంధించినటువంటి సంస్థలను ఆయన ఉన్నారు, మీ సంస్థల నుంచి ఆయన సాలరీ కూడా డ్రా చేస్తున్నప్పుడు మీకు సంబంధించినటువంటి ప్రతి ఆధారాలు కూడా తన దగ్గర ఉన్న విజిటింగ్ కార్డులతో పోల్చుకుంటే మిగతా అన్ని సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పేసి అక్కడ స్పష్టమవుతా ఉంది. అయినప్పటికీ కూడా మీకు సంబంధం లేదు అని చెప్పేసి మీరు ఎలా చెప్తారు అన్నప్పుడు కూడా దానికి సమాధానం దాటవేస్తూ ఆయన తప్పించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. పక్కన ఉన్న టీపీసీసీ ప్రెసిడెంట్ సెక్రటరీగా ఉన్నటువంటి స్పోక్ పర్సన్గా ఉన్నటువంటి శ్రవణ్ స్పందించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఒకవైపు ఈసీ అధికారులు ఒక రకంగా చెప్తా ఉన్నారు, పోలీసులు మీడియా ఇంకో రకంగా చెప్తుందని చెప్పేసి సమాధానం దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. తాము గెలుస్తున్నాం కాబట్టి అధికార బలంతో టీఆర్ఎస్ పార్టీ తమపై దుష్ప్రచారం చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా చేయడం జరిగింది. అయితే సందీప్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధం విషయంలో కానీ, సందీప్ రెడ్డితో తనకు ఉన్నటువంటి సాన్నిధ్యం విషయంలో కానీ కొండా విశ్వేశ్వరరెడ్డికి మీడియాకు చెప్పేటప్పుడు చాలా క్లారిటీ మిస్ అవుతూ ఉన్నారు. ఎంత అడిగినా కానీ తను చెప్పేటువంటి సమాధానం దాటవేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని బట్టే తను స్పష్టమవుతుంది. అక్కడ దొరికిన ఆధారాలు కావచ్చు, పోలీసులు చెప్పిన మాటలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి డబ్బులకు సంబంధించినటువంటి లెక్కలు కావచ్చు. ఎందుకంటే చాలా స్పష్టంగా ఒకవేళ సంస్థలో పనిచేసే ఎంప్లాయీ అయినా కానీ సంస్థకు సంబంధించిన డబ్బులు అయితే మాత్రం ఎన్నికల ప్రచార రథాలకు ఎంత వాడారు, కళాకారులకు ఎంత వాడారు డబ్బులు, అదేవిధంగా ఇతర డబ్బులకు సంబంధించినటువంటి ఎంత వాడారు, రోజు భోజనాలకు ఎంతమందికి పెట్టారు, ఎన్ని బహిరంగ సభలు పెట్టారనే లెక్కలు రాసుకున్నటువంటి అంశాలన్నీ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా సందీప్ రెడ్డి దగ్గర దొరికినటువంటి ప్రతి ఆధారం కూడా చాలా స్పష్టంగా, ఎందుకంటే ఎన్నికల సమయంలోనే కళాకారులు ఉంటారు, ఎన్నికల సమయంలోనే భోజనాలు, రోజువారీ కార్యకర్తలు, పెద్ద మీటింగులు, చిన్న మీటింగులు అంటూ కోడ్ భాష చేసి పెట్టడం జరిగింది. సో ఇవన్నీ ఆధారాలు చూస్తుంటేనే చాలా స్పష్టంగా మైకులకు, పబ్లిసిటీకి, అదేవిధంగా ఇతర సంబంధించినటువంటి సామాగ్రికి కూడా ఎంత కేటాయించారు, ఎన్ని డబ్బులు ఇచ్చారన్నటువంటి విషయాలను కూడా సందీప్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాల్లో ఆధారాలు దొరికినప్పుడు సందీప్ రెడ్డికి తనకు ఎటువంటి సంబంధం లేదు, సందీప్ రెడ్డి తనకు సంబంధించిన మనిషే కాదు అని చెప్పేసి బుకాయించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇదే అంశాన్ని కూడా ఈసీ రజత్ కుమార్కి తను చెప్పినట్టు కూడా చెప్పడం జరిగింది. అయితే మీడియాకు సంబంధించిన ప్రతినిధులు తన ప్రెస్ మీట్కి సంబంధించిన దాంట్లో ఎవరు అడిగినా కానీ తనకు సంబంధం లేదు, తన విజిటింగ్ కార్డులు తన దగ్గర చాలా మంది దగ్గర ఉంటాయి, ఉన్నంత మాత్రాన నాకేమైనా సంబంధం ఉంటుందా అనే అంశాన్ని దాటవేస్తూ వెళ్ళడం జరిగింది. ఇవ్వాలి. థ్యాంక్ యూ రాజు. మరింత సమాచారం కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. మరోవైపు తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. తనకు సంబంధించిన వ్యక్తి దగ్గర 10 లక్షలు దొరికాయంటూ తనపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను భారీ మెజారిటీతో గెలుస్తానని ఇలాంటివి చేస్తున్నారని విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఈ విషయంపై సీఈఓ రజత్ కుమార్ను కలిసి ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు. ఓడిపోతామనే భయంతో ఇంతవరకు దిగసారిండ్రు. నా పేరు బదనాం చేయాలని ఏదేదో ఆరోపణలు పెట్టిండ్రు. ఎవరిదో 10 లక్షలు దొరికితే నావి 15 కోట్లు దొరికినట్టు వాళ్ళు న్యూస్ లీక్ చేస్తూ ఉన్నారు. టీవీ ఛానళ్ళు కూడా వీటన్నిటి దుష్ప్రచారానికి గురిపడొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. డీటెయిల్గా తెలుసుకొని ఏం రిపోర్ట్ చేయాలనో చేయండి.
కానీ సంతోషం ఏంటంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ ప్రకారంగా వాళ్ళ సర్వేల ప్రకారంగా మాకు తెలిసిందంట నేను భారీ మెజారిటీతో గెలుస్తున్నా. ఈ భయంతో వీళ్ళు ఏదేదో ఆరోపణ మా చుట్టమంట, ఏదో దూరం చుట్టమంట, ఎవరో అంట పట్టుకొని నాకు అంటగట్టి ఏదో 15 కోట్లంట. 15 కోట్లు ఉంటే ఎక్కడున్నాయి చెప్పమనండి. ఇవన్నీ పనికిరావు. ప్రజలు తెలివిగల్లోళ్ళు. ఇంకోటి ఏంటంటే నేనెవరో మా చేవల ప్రజలకు తెలుసు, నేను ఎటువంటి మనిషినో మా చేవల ప్రజలకు తెలుసు, తెలంగాణకు కూడా తెలుసు నేను ఎటువంటి మనిషినో. ఇవన్నీ పనిచేయవు. ఇంతకుముందేమో లీడర్లను కొన్ని